వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక మిసైల్ మ్యాన్ గురించి తెలుసుకోబోతున్నామండి. మరి మిసైల్ మ్యాన్ అనగానే అతనెవరో తెలిసిపోయి ఉండాలి. అవునండి, ఈరోజు మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన గురించి తెలియని వారు ఎవరండి అంటారా? కరెక్టేనండి, ఆయన గురించి తెలియని వారు ఉండరు. కానీ ఆయన జీవితం గురించి ఎన్నిసార్లు విన్నా, ఆయన గురించి ఎంత తెలుసుకున్నా అది చాలా తక్కువేనండి. వీలైనంత వరకు ఆయన గురించి ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 1లో కలాం గారి గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన మన ప్రెసిడెంట్గా, సైంటిస్ట్గా అండ్ టీచర్గా కూడా ఎంతో గొప్ప పేరుని సంపాదించుకున్నారు. కలాం గారు సైంటిస్ట్గా అండ్ పొలిటీషియన్గా ఇండియా యొక్క మిసైల్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. అందుకనే ఆయనని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. కలాం గారు ఇండియాకి 11th ప్రెసిడెంట్గా 2002 నుండి 2007 వరకు సేవలని అందించారు. ఆయన మన ఇండియాకి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డ్స్ అండ్ ఆనర్స్ పొందుకున్నారు. ఎర్లీ లైఫ్లో మనం అబ్దుల్ కలాం గారి ఫ్యామిలీ, చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అబ్దుల్ కలాం గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. అబ్దుల్ కలాం గారు ఒక తమిళ ముస్లిం ఫ్యామిలీలో అక్టోబర్ 15, 1931న రామేశ్వరంలోని హిందూ పిలిగ్రిమ్ సెంటర్ పంబన్ ఐలాండ్లో జన్మించారు. రామేశ్వరం అనేది అప్పటి మద్రాస్, అంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది. కలాం గారి తండ్రి పేరు జైనులబ్దీన్ మరయాకర్ అండ్ తల్లి పేరు ఆషియమ్మ. తండ్రి జైనులబ్దీన్ గారు బోట్ ఓనర్ అండ్ లోకల్ మాస్క్లో ఇమామ్గా ఉండేవారు. తల్లి ఆషియమ్మ గారు గృహిణి. కలాం గారికి 4 అన్నలు, 1 అక్క ఉన్నారు. అందరిలో కలాం గారే చిన్నవారు. కలాం గారి పూర్వీకులు చాలా ఆస్తిపరులు. వాళ్ళకి ఎన్నో భూములు, ఆస్తులు ఉండేవి. కానీ సమయం గడిచే కొద్దీ బిజినెస్లో లాస్ వచ్చి ఆస్తులన్నీ పోయి బ్రతకడానికే కష్టపడాల్సిన స్టేజ్కి వచ్చేశారు. ఇప్పుడు కలాం గారి బాల్యం గురించి తెలుసుకుందాం. ఫ్యామిలీ ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు కలాం గారు చిన్న వయసులోనే ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ అమ్ముతూ వచ్చే డబ్బుతో ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. చిన్నప్పటి నుంచే కలాం గారికి వాళ్ళ నాన్నగారు ఇస్లాంతో పాటు అన్ని మతాలని గౌరవించడం నేర్పించారు. మాస్క్ ఇమాం అయిన కలాం గారి నాన్నగారు రామానంద స్వామి హిందూ టెంపుల్ పంతులు గారితో, చర్చ్ ఫాదర్తో కలిసి కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకునేవారంట. ఇదంతా చూస్తూ పెరిగిన కలాం గారికి సెక్యులర్ ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుండే ఉంటూ వచ్చింది. ఇప్పుడు కలాం గారి ఎడ్యుకేషన్ లైఫ్ గురించి తెలుసుకుందాం. కలాం గారు రామంతపురంలో స్క్వాడ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసుకున్నారు. ఆయనకి స్కూల్లో యావరేజ్ మార్క్స్ వచ్చినా కూడా ఆయన చాలా హార్డ్ వర్కింగ్, బ్రైట్ అండ్ ఏదో నేర్చుకోవాలని చాలా తపనతో ఉండేవారని చెప్తుంటారు. స్కూలింగ్ అయిపోయాక 1954లో తిరుచిరపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ నుండి ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. తర్వాత కలాం గారు 1955లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయడానికి మద్రాస్కి వెళ్లారు. 1960లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారి వర్క్ లైఫ్ యాజ్ ఎ సైంటిస్ట్, ప్రెసిడెంట్ అండ్ టీచర్గా ఎలా ఉండేదో తెలుసుకుందాం. సైంటిస్ట్గా అబ్దుల్ కలాం గారి వర్క్ లైఫ్ గురించి తెలుసుకుందాం. 1960లో కలాం గారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక డిఆర్డిఓలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. ఆయన కెరీర్ ఒక చిన్న హోవర్క్రాఫ్ట్ డిజైన్ చేయడంతో మొదలైంది. కానీ ఎందుకో ఆయనకి డిఆర్డిఓలో జాబ్ సాటిస్ఫాక్షన్ని ఇవ్వలేకపోయింది. అందుకని కలాం గారు 1969లో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ వెహికల్ లాంచ్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. కలాం గారు 1965లో మొదటగా ఎక్స్పాండబుల్ రాకెట్ ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 1970స్లో అండ్ 1990స్లో కలాం గారు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ని అండ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి కృషి చేశారు.
అండ్ ఆ 2 ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. 1970స్లో కలాం గారు ప్రాజెక్ట్ డెవిల్ అండ్ ప్రాజెక్ట్ వేలియంట్ అనే 2 ప్రాజెక్ట్స్ని కూడా డైరెక్ట్ చేశారు. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఆర్ వెంకట్రమణ్ గారు కలాం గారిని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే మిషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అపాయింట్ చేసుకున్నారు. కలాం గారు అగ్ని అండ్ పృథ్వీ లాంటి మిషన్స్ ద్వారా ఎన్నో మిసైల్స్ని డెవలప్ చేశారు. కలాం గారు జూలై 1992 నుండి డిసెంబర్ 1999 వరకు ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా అండ్ డిఆర్డిఓకి సెక్రటరీగా సేవలని అందించారు. పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్స్లో కలాం గారు అటు పొలిటికల్గా ఇటు టెక్నాలజికల్గా ముఖ్యమైన పాత్రని పోషించారు. కలాం గారు రాజ్గోపాల్ చిదంబరం గారితో కలిసి చీఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా సేవలని అందించారు. 1998లో కార్డియాలజిస్ట్ సోమరాజు గారితో కలిసి కలాం గారు లో కాస్ట్ కోరనరీ స్టెంట్ని డెవలప్ చేశారు. దానికి కలాం రాజు స్టెంట్ అని పేరు. 2012లో మళ్ళీ కార్డియాలజిస్ట్ సోమరాజు గారితో కలిసి రూరల్ ఏరియాస్లో హెల్త్ కేర్ కోసమని రిజిడ్ ట్యాబ్లెట్ కంప్యూటర్ని డిజైన్ చేశారు. దానికి కలాం రాజు ట్యాబ్లెట్ అని పేరు. ఇండియన్ ప్రెసిడెంట్గా కలాం గారి జర్నీ ఎలా ఉండిందో చూద్దాం. కలాం గారు 25 జూలై 2002 నుండి 25 జూలై 2007 వరకు ఇండియాకి 11th ప్రెసిడెంట్గా సేవలని అందించారు. భారత్ రత్న అవార్డు పొందిన రాష్ట్రపతులలో కలాం గారు 3వ వ్యక్తి. కలాం గారిని ప్రేమగా పీపుల్స్ ప్రెసిడెంట్ అంటుంటారు. కలాం గారు 2005లో బీహార్ మీద ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలని కాంట్రవర్షియల్ డెసిజన్ తీసుకున్నారు. కలాం గారు మళ్ళీ ప్రెసిడెంట్గా ఉండాలనుకున్నారు, కానీ తర్వాత ఆ ఆలోచనని మార్చుకున్నారు. కలాం గారికి ఎంతో ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్. ప్రెసిడెన్సీ టైం పీరియడ్ అయిపోయాక కలాం గారు ప్రొఫెసర్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ని విజిట్ చేశారు. కలాం గారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో హానరరీ ఫెలోగా ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురంలో కలాం గారు ఛాన్సలర్గా ఉన్నారు. కలాం గారు అన్నా యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్లోని IIITలో ఐటీ నేర్పించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ నేర్పించారు. మే 2012లో కలాం గారు ఇండియన్ యూత్ కోసం వాట్ కెన్ ఐ గివ్ మూవ్మెంట్ అనే ప్రోగ్రామ్ని కరప్షన్ని ఎలా డిఫీట్ చేయగలం అనే థీమ్తో లాంచ్ చేశారు. కలాం గారి పర్సనల్ లైఫ్ ఎలా ఉండేదో చాప్టర్ 4లో చూద్దాం. కలాం గారు చాలా సింపుల్, హానెస్ట్ అండ్ నైతిక విలువలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయనకి నైట్ 2 AM పడుకుని ఉదయాన్నే 6:30 or 7 AM లేచే అలవాటు ఉంది. కలాం గారి దగ్గర అసలు టెలివిజనే లేదంట. కలాం గారు ఇస్లాంలోని ఖురాన్తో పాటు సాంస్క్రిట్ కూడా నేర్చుకుని భగవద్గీత కూడా చదివేవారంట. కలాం గారికి తమిళ్ పోయట్రీ రాయడం, వీణ వాయించడం, రోజు కర్ణాటిక్ డివోషనల్ మ్యూజిక్ వినడం చాలా ఇష్టమంట. బుక్స్, వీణ, కొన్ని జతల బట్టలు, ఒక CD ప్లేయర్ అండ్ ల్యాప్టాప్ ఇవే ఆయనకంటూ ఉన్న వస్తువులు. కలాం గారి మరణాంతరం ఆయనకి ఆస్తులు కూడా ఏమీ లేవంట. అండ్ ఆయనకంటూ ఉన్న ఆ కొన్ని వస్తువులని తన అన్నగారికి ఇవ్వడం జరిగింది. చాప్టర్ 5లో కలాం గారు పొందిన అవార్డ్స్ అండ్ ఆనర్స్ గురించి తెలుసుకుందాం. కలాం గారు 40 యూనివర్సిటీస్ నుండి 7 హానరరీ డాక్టరేట్స్ పొందారు. 2012లో కలాం గారు అవుట్లుక్ ఇండియా పోల్లో గ్రేటెస్ట్ ఇండియన్గా 2nd ర్యాంక్ని పొందారు. కలాం గారి పుట్టినరోజు అంటే 15th అక్టోబర్ని తమిళనాడు గవర్నమెంట్ ఆ స్టేట్ యొక్క యూత్ రెనైసెన్స్ డేగా అనౌన్స్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం అవార్డుని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. నాసా జెట్ ప్రపల్షన్ లెబొరేటరీలోని రీసెర్చర్స్ కనుగొన్న కొత్త బ్యాక్టీరియంకి సోలిబాసిల్లస్ కలామి అనే పేరు అబ్దుల్ కలాం గారి గౌరవార్థంగా పెట్టారు. కలాం గారి మరణం తర్వాత ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ అదర్ లొకేషన్స్కి కలాం గారి పేరుని గౌరవార్థంగా పెట్టడం జరిగింది. ఒడిశాలోని నేషనల్ మిసైల్ టెస్ట్ సైట్ వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్గా సెప్టెంబర్ 2015న మార్చడం జరిగింది.
న్యూఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్గా అక్టోబర్ 2015న మార్చారు. ఫిబ్రవరి 2018న బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని సైంటిస్టులు కొత్తగా కనుగొన్న ప్లాంట్ స్పీసీస్కి డ్రై పీట్స్ కలామీ అని కలాం గారి గౌరవార్థంగా నామకరణం చేశారు. కలాం గారి 79th బర్త్డే నుండి 15 అక్టోబర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ స్టూడెంట్ డేగా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. ఇప్పుడు కలాం గారు పొందిన అవార్డ్స్ అండ్ ఆనర్స్ లిస్ట్ని ఒకసారి చూద్దాం. 1981లో కలాం గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ అవార్డుని అందజేశారు. 1990లో కలాం గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మవిభూషణ్ అవార్డుని అందజేశారు. 1994లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియా వారు కలాం గారికి డిస్టింగ్విష్డ్ ఫెలో అనే అవార్డుని అందజేశారు. 1997లో ఇండియన్ ప్రెసిడెంట్ గారు కలాం గారికి భారత్ రత్న అవార్డుని అందజేశారు. 1997లో నేషనల్ కాంగ్రెస్ కలాం గారికి ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అందజేశారు. 1998లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీర్ సావర్కర్ అవార్డుని కలాం గారికి అందజేశారు. 2000లో అల్వర్స్ రీసెర్చ్ సెంటర్ చెన్నై వాళ్ళు రామానుజన్ అవార్డుని కలాం గారికి అందజేశారు. 2007లో రాయల్ సొసైటీ యూకే వాళ్ళు కింగ్ చార్ల్స్ II మెడల్ని కలాం గారికి అందజేశారు. 2009లో కలాం గారికి హూవర్ మెడల్ని ASME ఫౌండేషన్ USA వాళ్ళు అందజేశారు. 2009లో ఇంటర్నేషనల్ వాన్ కర్మన్ వింగ్స్ అవార్డుని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA వాళ్ళు కలాం గారికి అందజేశారు. 2013లో వాన్ బ్రౌన్ అవార్డుని కలాం గారికి నేషనల్ స్పేస్ సొసైటీ వాళ్ళు ఇష్యూ చేశారు. 1995లో నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు కలాం గారికి హానరరీ ఫెలో ఆనర్ని అందజేశారు. 2007లో కలాం గారికి కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ వాళ్ళు హానరరీ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆనర్ని అందజేశారు. 2007లో ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ ఆనర్ని యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్హాంప్టన్ UK వాళ్ళు కలాం గారికి అందజేశారు. 2008లో కలాం గారికి డాక్టరేట్ ఆఫ్ సైన్స్ ఆనర్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్ వాళ్ళు అందజేశారు. 2008లో డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆనర్ని నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ సింగపూర్ వాళ్ళు కలాం గారికి అందజేశారు. 2008లో కలాం గారికి డాక్టర్ ఆఫ్ సైన్స్ ఆనర్ని యూనివర్సిటీ సెయింట్స్ మలేషియా వాళ్ళు అందజేశారు. 2009లో ఓక్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు కలాం గారికి ఆనరరీ డాక్టరేట్ ఆనర్ని అందజేశారు. 2010లో డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆనర్ని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ వాళ్ళు కలాం గారికి అందజేశారు. 2011లో IEEE వాళ్ళు IEEE హానరరీ మెంబర్షిప్ ఆనర్ని కలాం గారికి అందజేశారు. 2012లో కలాం గారు సిమోన్ ఫ్రేజర్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ లాస్ ఆనర్ని పొందారు. 2014లో బీజింగ్ యూనివర్సిటీ చైనా నుండి కలాం గారు హానరరీ ప్రొఫెసర్ ఆనర్ని పొందారు. 2014లో కలాం గారు డాక్టర్ ఆఫ్ సైన్స్ ఆనర్ని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ UK నుండి పొందారు. చూసారా ఆయన పొందిన అవార్డ్స్ అండ్ ఆనర్స్ లిస్ట్ ఎంతుందో. ఇవి మాత్రమే కాకుండా అన్నిటికీ మించి ఆయన సంపాదించుకున్న గొప్ప ఆనర్ మరొకటి ఉందండి. అది ఏ మ్యాన్ విత్ జీరో హేటర్స్ అని ఆయన గురించి ఇవ్వబడిన స్టేట్మెంట్. చాప్టర్ 6లో అబ్దుల్ కలాం గారు రాసిన కొన్ని బుక్స్ లిస్ట్ చూద్దాం. వైఎస్ రాజన్ గారితో కలిసి 1998లో కలాం గారు ఇండియా 2020 ఏ మిషన్ ఫర్ ది న్యూ మిలీనియం అనే బుక్ని రాశారు. అరుణ్ తివారీ గారితో కలిసి 1999లో కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అనే బుక్ని రాశారు. కలాం గారు 2002లో ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా అనే బుక్ని రాశారు. కలాం గారు 2005లో మిషన్ ఇండియా అనే బుక్ని రాశారు. అందులో ఉన్న పెయింటింగ్స్ మానవ్ గుప్తా గారు వేసినవి. 2007లో రాజ్పాల్ అండ్ సన్స్ వాళ్ళు కలాం గారి ఇన్స్పైరింగ్ థాట్స్ అనే బుక్ని పబ్లిష్ చేశారు. 2011లో అరుణ్ తివారీ గారితో కలిసి కలాం గారు యు ఆర్ బోర్న్ టు బ్లాసమ్ టేక్ మై జర్నీ బియాండ్ అనే బుక్ని రాశారు. 2014లో రూపా పబ్లికేషన్స్ వారు కలాం గారు రాసిన మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ అనే బుక్ని పబ్లిష్ చేశారు. 2014లో
వి పొన్రాజ్ గారితో కలిసి కలాం గారు ఏ మేనిఫెస్టో ఫర్ చేంజ్ ఏ సీక్వెల్ టు ఇండియా 2020 అనే బుక్ని రాశారు. రాజ్పాల్ అండ్ సన్స్ పబ్లిషింగ్ వాళ్ళు 2014లో కలాం గారు రాసిన ఫోర్జ్ యువర్ ఫ్యూచర్ క్యాండిడ్ ఫోర్త్రైట్ ఇన్స్పైరింగ్ బుక్ని పబ్లిష్ చేశారు. శ్రీజన్ పాల్ సింగ్ గారితో కలిసి కలాం గారు 2015లో రీఇగ్నైటెడ్ సైంటిఫిక్ పాత్వేస్ టు ఏ బ్రైటర్ ఫ్యూచర్ బుక్ని రాశారు. 2015లో అరుణ్ తివారీ గారితో కలిసి కలాం గారు ట్రాన్సెండెన్స్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ బుక్ని రాశారు. శ్రీజన్ పాల్ సింగ్ గారితో కలిసి 2015లో కలాం గారు అడ్వాంటేజ్ ఇండియా ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ అనే బుక్ని రాశారు. చాప్టర్ 7లో కలాం గారి మరణం గురించి తెలుసుకుందాం. కలాం గారు 2015లో జూలై 27న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్లో క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే టాపిక్ మీద లెక్చర్ ఇవ్వడానికి షిలాంగ్కి వెళ్ళారు. అరౌండ్ ఈవినింగ్ 6:30కి లెక్చర్ స్టార్ట్ అయిన ఒక 5 minutes లోపే ఆయన స్టేజ్ మీదే కొలాప్స్ అయ్యారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న ఆయనని దగ్గరలో ఉన్న బెతనీ హాస్పిటల్కి తరలించారు. కలాం గారిని ఐసీయూలో అడ్మిట్ చేసినా కూడా ఆయన అదే రోజు అంటే 2015 జూలై 27 రోజు ఈవినింగ్ 7:45 వరకు సడన్ కార్డియాక్ అరెస్ట్తో మరణించడం జరిగింది. 2015 జూలై 30న అబ్దుల్ కలాం గారిని రామేశ్వరంలోని పేకరుంబు గ్రౌండ్లో పూర్తి గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇవండి కలాం గారి గురించి కొన్ని విషయాలు. ఆయన చనిపోయే వరకు కూడా వర్క్ చేయడం మానలేదు, చూసారా? కలాం గారికి టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టమని, ఒక టీచర్కి ఒక స్టూడెంట్ క్యారెక్టర్ని, క్యాలిబర్ని అండ్ ఫ్యూచర్ని తీర్చిదిద్దగలిగే పవర్ ఉంటుందని, అందుకని కలాం గారిని ఒక మంచి టీచర్గా గుర్తుపెట్టుకుంటే అదే తనకి అన్నిటికీ మించిన గౌరవంగా భావిస్తానని కలాం గారు చెప్పేవారంట. మీరు గమనించారో లేదో, కలాం గారు చెప్పిన గొప్ప మాటలన్నీ కూడా ఆయన లైఫ్లో చేసినవే. కానీ మనల్ని చూస్తే చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అదేంటో జస్ట్ సేయింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.